వెల్కమ్ టు హలో డాక్టర్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ తరచూ జ్వరం కానీ ఇన్ఫెక్షన్స్ లాంటి లక్షణాలు కనిపించడంతో పాటు బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, లేకపోతే బాగా ఎప్పుడు నీరసంగా అలసటగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా థరోగా బ్లడ్ చెకప్స్, బ్లడ్ వర్కౌట్ చేయించుకుంటే మంచిదని, ఒక్కొక్కసారి క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు అంటూ లింఫోమా అంటే ఏంటి, లింఫోమా లక్షణాలు ఎలా ఉంటాయి, లింఫోమాలో కూడా టైప్స్ ఉంటూ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్లో ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం, వివరాలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈ తరచుగా ఫీవర్స్ కానీ వెయిట్ తగ్గడం కానీ ఇలాంటివి చాలా మందిలో కనిపిస్తాయండి. అది ఒక క్యాన్సర్కి రిలేటెడ్ సిమ్టమ్ అని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది అంటారు? సో ఫీవర్ ఎక్కువ రోజులు ఉంటే, ఒక వారం దాటిపోయి ఉంటే, లేకపోతే దవడల కింద చంకల్లో గడ్డలు వచ్చినాయంటే, రాత్రిపూట అనవసరంగా ఫ్యాన్ వేసుకొని ఉంటారు, స్వెట్టింగ్ వస్తుంది, వెయిట్ తక్కువ అవుతున్నారు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒక వారం వెయిట్ చేయవచ్చు అండి. అంతకంటే తగ్గకుండా ఉంటే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. కొంతమంది చూస్తుంటామండి, మరి ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చాక 20s, 30sలో ఉన్న యంగ్ పీపుల్లో అలా సడన్ సిక్ అవుతారు, విత్ ఇన్ మంత్స్లోనే డిటీరేట్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందు నుంచి సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తారా, లేకపోతే అలా సడన్ ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందా ఈ ప్రాబ్లం? మీరు అన్నట్టు యంగ్ పేషెంట్స్లో వాళ్ళు చాలా రోజులు వెయిట్ చేస్తారనమాట, సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. మీరు అన్నట్టు దవడ కింద గడ్డలు కట్టడము ఇలాంటిది ఉంటే తొందరగానే డాక్టర్ని చూస్తారు. అలాంటివి లేకుండా ఉంటే ఆహారం తక్కువ తీసుకుపోవటము. ఇక్కడ ఇప్పుడు చాలా మంది చిల్డ్రన్ ఈ టీనేజ్ గ్రూప్లో హాస్టల్స్లో ఉంటున్నారు. హాస్టల్స్లో ఉన్నప్పుడు అన్నం బాగా తింటలేదు, అందువల్లే వెయిట్ తగ్గుతున్నారు అనే భావనలో ఉంటారు చాలా మంది పేరెంట్స్ కూడా. ఇన్ఫెక్షన్స్ కూడా ఆ వాటర్ దాకా వస్తున్నాయి, ఈ వాటర్ దాకా వస్తున్నాయని. జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే యంగ్ పేషెంట్స్లో మీరు పాతకాలంలో చూసినప్పుడు పేషెంట్స్కి ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేవి కాదు, మామూలు వాటరే తాగేవాళ్ళు, కామన్ ఫుడే తినేవాళ్ళు. సో యంగ్ పేషెంట్కి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, వెయిట్ తగ్గుతున్నారంటే వన్ హ్యాస్ టు బి అలర్ట్. ఇక్కడ తింటం కాకుండా ఏదన్నా బియాండ్ ఉందా, ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది ఆలోచించాలి. ఓకే, ఈ వెయిట్ తగ్గడంతో పాటు వాళ్ళకి ఆకలి తగ్గడము, ఈ ఫీవర్స్ ఇలా మంత్స్ టుగెదర్ ఉంటూ ఉంటాయి. అయితే పిల్లలు మాత్రం త్వరగా కోలుకుంటూ ఉంటారు కదండి. ఒకవేళ దీనికి గురైనా కానీ చిన్నపిల్లల్లో త్వరగా రికవరీ ఉంటుంది. అంటే ఆ టైప్ని బట్టి ఈ ప్రాబ్లం రికవరీ. ఇంకొకటి, కొన్ని లింఫోమాస్, ల్యూకీమియాస్ అని 2 రకాలు ఉన్నాయండి. ఈ విధంగానే ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందికి బ్లడ్లో ప్రాబ్లం ఉంటే తొందరగా డాక్టర్ దగ్గరకు వస్తారు. అదే కనిపించే భాగాల్లో ప్రాబ్లం ఉంటే, గడ్డలు మెడలో ఉంటే ఈజీగా తెలుస్తుంది కాబట్టి డాక్టర్ దగ్గరకు వస్తారు. కొన్నిసార్లు కనపడని చోట్ల ఉంటాయి ఇలాంటి లంప్స్ అనేవి, అలాంటప్పుడు టైం పడుతుంది. ఒక 2 weeks వెయిట్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ టైం ఉంటే ఫర్దర్ బ్లడ్ టెస్ట్లు చేయటం, ఇన్వెస్టిగేషన్లు చేయటం చేయించుకోవాలి. ఇన్ జనరల్గా సింపుల్ బ్లడ్ టెస్ట్లో, సిబిపిలో వీటిలో క్యాన్సర్ ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది అంటారా, లేకపోతే ఫర్దర్ చెకప్స్లో డీప్గా అనాలిసిస్ చేసినప్పుడే తెలుస్తుంది? సో ల్యూకీమియా అనేది బ్లడ్లో ఉండే క్యాన్సర్, అలాంటి వాటిని బ్లడ్ టెస్ట్ల వల్ల ఈజీగా పసిగట్టవచ్చు. బట్ లింఫోమా అనేది లింఫాటిక్స్లో ఉండే ప్రాబ్లం, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చినాకే బ్లడ్లోకి స్పిల్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకా ముందే అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవటం, స్పెషలిస్ట్ని చూస్తే అప్రోప్రియేట్ టెస్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తుంది. లుకీమియా, లింఫోమా, మైలోమా ఇవన్నీ బ్లడ్ క్యాన్సర్సే కదా, అంటే ఏంటి వీటిలో తేడాలు ఏంటంటే? మంచి క్వశ్చన్ అడిగారంటే, బ్లడ్ క్యాన్సర్ అంటే బోన్ మ్యారోలో స్టార్ట్ అయ్యి బ్లడ్లోకి తొందరగా స్పిల్ అవుతుంది. సో బ్లడ్లో ప్రాబ్లమ్స్ చాలా తొందరగా తెలిసిపోతుంది. ఆ పేషెంట్స్ ఎక్కువ రోజులు సఫర్ అయ్యి అట్లా వెయిట్ చేయరు. ఈధర్ బాగా సిక్ అయిపోతారు, రక్తహీనత వస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, డాక్టర్ దగ్గరకు వస్తారు, ఇన్వెస్టిగేషన్ తొందరగా అవుతుంది. అదే ఈ లింఫోమా కానీ మైలోమా కానీ ఇలాంటివి పేషెంట్స్ ట్రీట్మెంట్ లేకుండా కూడా స్లోగా డిటీరియేట్ అవుతూ ఉంటారు. సో కొన్ని నెలలు కూడా పట్టొచ్చు డయాగ్నోసిస్ రావడానికి. అర్లీగా డయాగ్నోస్ చేస్తే తొందరగా అవుట్కమ్స్ బాగుంటాయి, అదే లేట్గా డయాగ్నోస్ చేస్తే లేట్ అవుతుంది. ఇప్పుడు 40 years, 30 years వాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది చాలా అసాధారణమైంది, ఎవరికి రాకూడదు. 70 ఏళ్ళలో బ్యాక్ ఎక్ వస్తే అది డిఫరెంట్. 30 ఏళ్ళ వాళ్ళకి బ్యాక్ ఎక్ వచ్చిందంటే దే హ్యావ్ టు టేక్ ఇట్ లిటిల్ సీరియస్లీ. ఎందుకు వచ్చింది బ్యాక్ ఏక్ అని ఒక 2 weeks బియాండ్ వెళ్తే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అలాంటి టైంలోనే మైలోమా అనేది చాలా సార్లు బయటపడుతుంది. అంటే మీరు కొంచెం అందరు భయపడే ఇది చెప్తున్నారు. అంటే బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుందండి. చాలా సింపుల్ బ్యాక్ ఏక్ పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోతుంది, 2-3 weeks లో తగ్గిపోతుంది అంటే ఏం వరీ అవనవసరం లేదు. పడుకోకుండా చాలా టాబ్లెట్లు అవసరం అవుతున్నాయి, అంత ఎక్కువగా ఉంది అంటే డాక్టర్ ని సంప్రదిస్తారు. పోస్చరల్ ప్రాబ్లమ్స్ తోటి, డిస్క్ ప్రాబ్లమ్స్ తోటి కూడా బ్యాక్ ఏక్స్ ఉంటున్నాయి. అంటే సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్? అవి చాలా సింపుల్ బ్యాక్ పెయిన్స్ అండి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. మీరు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఒక రోజు వస్తుంది, స్ట్రెయిన్ అయితే
పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోతుంది. నిద్ర పట్టకుండా అంత ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండి సివియర్గా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తాయి. క్రానిక్గా కొన్ని నెలల క్రితం సంవత్సరాల క్రితం వస్తుంది రెగ్యులర్గా అంటే దేర్ ఇస్ నథింగ్ టు వరీ. సడన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక నార్మల్ పర్సన్కి వచ్చింది అంటే ఒక 1 వీక్ తర్వాత ఎక్కువ అవుతుంది అంటే దే షుడ్ టేక్ ప్రికాషన్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. లింఫోమా సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ ఏజ్ని బట్టి ఏమన్నా ఉంటూ ఉంటాయా? ఎలాంటి ట్రీట్మెంట్ మోడాలిటీ ఉంటుందన్నారు. లింఫోమా సిమ్టమ్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయి అంటే మీరు చెప్పినవి అలానే ఉంటాయా? కొంతమందిలో కొన్ని ఉండడం, ఉండకపోవడం, సైలెంట్గా ఉండడం ఇలా కూడా ఉండొచ్చు అంటారా? అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదండి. కొంతమంది చాలా ఎర్లీ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు. అంటే ఓన్లీ ఒక్క లింఫ్ నోడ్ ఒక్కటే ఒక కొంచెం గడ్డలాగా మెడలో ఉంటాం కానీ ఒక చోట ఒక వారం రోజులు యాంటీబయాటిక్ తీసుకొని తగ్గలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, ఆ తర్వాత వాళ్ళు బయాప్సీ చేయటము, దానివల్లే తెలుస్తుంది వాళ్ళకి. అదర్వైజ్ నార్మల్గానే ఉంటారు, ఫీవర్ లేదు, ఏ విధమైన వెయిట్ లాస్ కూడా లేకుండా పెయిన్ కూడా ఉండదండి. అది ఎర్లీ స్టేజెస్లో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు లక్కీగా ఎర్లీగా డయాగ్నోస్ అయిపోతుంది బయాప్సీ చేస్తే. కొన్నిసార్లు ఏంటంటే ఎఫ్ఎన్ఏసి అని చిన్న నీడిల్తో తీస్తాము, చాలాసార్లు అది ఇన్ఫర్మేషన్ సరిపోదు అని వస్తుంది. ఒకవేళ అలాంటి టెస్ట్లు సరిపోలేదు, ఇంకా గడ్డ తగ్గలేదంటే మొత్తం బయాప్సీ చేయవలసి ఉంటుంది. అలాంటి ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ రేట్స్ చాలా బాగా ఉంటాయండి. లింఫోమాలో క్యూర్ రేట్ అనేది ఆల్మోస్ట్ 80 to 85%. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్ అన్నమాట. ఎవరిలో వచ్చిన చిన్నవాళ్ళలో అయినా పెద్దవాళ్ళలో అయినా లింఫోమా చాలా రెస్పాన్స్ బాగుంటుందండి. అన్ఫార్చునేట్గా ఒక 15-20% మందిలో, ఒక 100లో ఒక 15-20 మందికి తగ్గకపోవటము, తగ్గి మరలా రావటము ఇలాంటివి జరుగుతుంది. చారీ గారు కాల్ చేద్దాం. చారీ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఈ బోన్ మ్యారో అనేది మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించింది అని చెప్పారు మేడం. యా, మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మన కండరాలకు సంబంధించి. బోన్ మ్యారో అనేది కండరాలకు సంబంధించింది కాదండి, బ్లడ్ బోన్స్ మధ్యలో ఉండే మూలుగకు సంబంధించింది. అక్కడ నుండే రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి బోన్ మ్యారో చికిత్స అంటే ఈ బోన్ మ్యారో బదులు వేరే వాళ్ళ బోన్ మ్యారోని రీప్లేస్ చేయటం కానీ, వాళ్ళకి ఎక్కువ కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో మరలా రీప్లేస్ చేయటం కానీ జరుగుతుంది. అది లింఫోమా పేషెంట్స్లో చాలా రేర్గా చేస్తామండి. ఓన్లీ రెస్పాన్స్ అవ్వకపోతే, లేకపోతే మళ్ళా తిరిగి వచ్చిందంటే యంగ్ పేషెంట్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం లింఫోమాలో. లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్ మన ఇండియాలో ఎంత శాతం ఉంది? ఏ ఏజ్ వాళ్ళు గురవుతున్నారు? అసలు ఏమన్నా కాజెస్ ఉంటున్నట్టుగా గుర్తిస్తున్నారు? సో ఎగ్జాక్ట్ కాజ్ ఇది జెనెటిక్గా ఏమీ వచ్చేది కాదండి. ఒక 3-4 months ముందు నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్. పేషెంట్స్ ఎక్కువ వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఎంతో జన్యుపరమైన మార్పులు వస్తాయి. చాలా మందిలో మనం అనుకున్నట్టు కెమికల్ ఎక్స్పోజరు, రేడియేషన్ ఎక్స్పోజర్ అలాంటివి ఏమీ ఉండవు. మనం తినే ఆహారంలో కూడా చాలా కలుషిత పదార్థాలు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం రిస్క్ ఎక్కువ అవుతూ ఉండొచ్చు. స్ట్రెస్ఫుల్ లైఫ్, జీవనాధారం వీటన్నిటి బట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ అందరూ అదే ఎన్విరాన్మెంట్లో నివసిస్తున్నాం. అందరికీ రాకుండా ఒకళ్ళకి, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళు కూడా అదే ఫుడ్ తింటున్నారు అంటే వాళ్ళకి జన్యుపరంగా కొంచెం ప్రిడిస్పోజిషన్ అంటారు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వస్తుంది. సో ఆహారం మంచిగా తీసుకోవటము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి చెడు దురలవాట్లు లేకుండా ఉండటం మంచిదే. కొంచెం రిస్క్ తగ్గుతుంది. బట్ అలా ఉన్నారు కాబట్టి క్యాన్సర్ రాదు అని చెప్పలేము. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారంటే ఏజ్ తో పాటు ఈ సమస్య, ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా గ్రో? జనరల్ గా క్యాన్సర్ తీసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. లింఫోమాలు ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. బట్ జనరల్ గా 2 ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. టీనేజ్ లో వస్తాయి, ఇంకొకటి 60+, 50+ ఏజ్ గ్రూప్ లో వస్తుంది. టీనేజ్ లో ఒక 10-15 సంవత్సరాల మధ్యలో వచ్చే వాళ్ళకి హాడ్జ్కిన్స్ లింఫోమా అని ఒక టైప్ ఆఫ్ లింఫోమా, అది కామన్ గా ఉంటుంది. అది బియాండ్ 50 years దాటిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కొద్ది % యంగ్ పేషెంట్స్ కి వస్తాయి. ఎవరు ఒక 4 years, 5 years వాళ్ళకి చాలా తక్కువ % వాళ్ళకి వస్తాయి. ఓకే, అంటే ఈ లింఫోమాలో 2 types ఉంటాయా? నాన్ హాడ్కిన్స్ అని? దాంట్లో 2 types ఉంటాయండి, హాడ్జ్కిన్స్, నాన్ హాడ్జ్కిన్స్ అని. బట్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ అదంతా ఒక టైప్ ఆఫ్ గ్రూప్ బాగా ఉంటుంది రెస్పాన్స్. యంగ్ పేషెంట్స్ లో హాడ్జ్కిన్స్ లింఫోమాలో 80% ఆఫ్ మంది క్యూర్ అవుతారు. అదే నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా కూడా యంగ్ పేషెంట్స్, దేర్ లాట్ ఆఫ్ దెమ్ సర్వైవ్. 65 ఏళ్ళు దాటినాక లింఫోమా వచ్చిందంటే కొంచెం అవుట్కమ్స్ తక్కువ ఉంటాయండి. మనం అనుకున్నట్టు 80% ఉండవు, ఒక 50% వరకే ఉంటాయి. అంటే ఏజ్ తో రిస్క్ ఎక్కువ. జన్యుపరమైన మార్పులు కూడా చాలా చోట్ల జన్యువుల్లో మార్పులు జరుగుతాయి ఏజ్ పెరిగితే.
అదే యంగ్ పేషెంట్స్లో డబుల్ హిట్ అంటారు, సింగిల్ హిట్ అంటారు, అలా మల్టిపుల్ జీన్స్లో మార్పులు వచ్చి అలా వచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ కూడా తక్కువ ఉంటుంది. మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏజ్ ఎక్కువైన వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంటాయి? మోస్ట్లీ కీమోథెరపీనా, రేడియేషన్ థెరపీ కూడా ఇస్తూ ఉంటారా? ఈ మధ్య బయాలజికల్ థెరపీ అంటుంటారా, అది కూడా ఇస్తుంటారా? సో జనరల్గా ఒక్క చోట క్యాన్సర్ ఉంది, ఒక గడ్డే ఉందంటే దాన్ని యూజువల్గా తీసేసి రేడియేషన్ ఇవ్వటం అనేది స్టాండర్డ్ క్యాన్సర్లో ఉండే ప్రక్రియ. ఒక్క చోట కాకుండా మల్టిపుల్ ఏరియాస్లో ఉన్నాయి అంటే కీమోథెరపీ ఇస్తాము. ఇప్పుడు కీమోథెరపీలో ఇమ్యూనోథెరపీ మీరు అన్నట్టు ఒక సెల్ మీద ఉండే మార్కర్ బట్టి దానికి సంబంధమైన యాంటీబాడీ అంటారు ఇమ్యూనోథెరపీ అనేది. దాన్ని కీమోథెరపీతో పాటు కలిపి ఇస్తామండి. దానివల్ల అవుట్కమ్స్ ఇంకా మంచిగా ఉంటాయి. రేడియేషన్ అనేది చాలా రేర్గా ఇస్తామండి లింఫోమాలో. ఎందుకంటే కీమోథెరపీ ఇచ్చినప్పుడు లిటరలీ అవి మెల్ట్ అయిపోయినట్టు కనిపిస్తాయి. ఒక్క సైకిల్తోనే 50% పోతాయి చాలా మందికి. అంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. రేడియేషన్ అనేది ఒకవేళ ఇది కీమో ఇచ్చినాక పోకపోతే, లేకపోతే చాలా పెద్ద సైజు ఉంటే ఒక 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు అంత పెద్ద సైజు ఉన్నప్పుడు దానికి కీమో అయిపోయినాక అక్కడ ఒక ఏరియాలో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మినిమం టైం అంటే ఒక 6 months to 1 year వరకు కూడా ఉండొచ్చు. అంటే లింఫోమాస్ని స్టేజ్ చేస్తామండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు ఉంటాయి. స్టేజ్ 1 అంటే ఒక సింగిల్ ఏరియాలో ఉన్నట్టు, స్టేజ్ 4 అంటే బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉన్నట్టు. మామూలుగా క్యాన్సర్ స్టేజ్ 4 అనగానే ఇంకేం ట్రీట్మెంట్ లేదు అనుకుంటారు. బట్ 1 క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది అంటే లింఫోమా అండి. లింఫోమాలో స్టేజ్ 4 ఉన్నా కూడా అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. దాంట్లో యూజువల్గా ఒక 6 months ట్రీట్మెంట్ ఇస్తాము. మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అవుట్ పేషెంట్ మీదుగానే ఉంటాయండి. కీమో ఇప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ డిసీజ్ ఎంత ఉంది అనేది రీఅసెస్ చేయడం జరుగుతుంది. ధర్మారావు గారు కాల్. ధర్మారావు గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, లైక్ మా పాప సికిల్ సెల్ ఎనిమియా అండి. సో తనకి ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ సిఎంసి వెల్లూరు కన్ఫర్మ్ చేసుకుందామని వెళ్ళినప్పుడు ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అనేసి చెప్పినారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బ్లడ్ క్యాన్సర్ సంబంధించి ఏదైతే ఉందో అది ఈ బోన్ మ్యారో అంటే సికిల్ సెల్ పేషెంట్ సంబంధించి యూజ్ చేసే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రెండు సిమిలర్ మేడం, లేక రెండు వేరు వేరా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా జెన్యూన్ అండి. సికిల్ సెల్ ఎనీమియా అనేది క్యాన్సర్ కాదు, అది ఎర్ర రక్త కణాల్లో ఒక ప్రాబ్లం వల్ల వస్తుంది. ఈ థాలసీమియా అంటే సికిల్ సెల్ ఎనీమియా అంటే ఇవి క్యాన్సర్లు కాదు, బ్లడ్లో ఒక ప్రాబ్లం వల్ల, జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది. అవి ఎర్ర రక్త కణాలకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల వేరు వేరు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బోన్ మ్యారో ఎర్ర రక్త కణాలను చేంజ్ చేయడం కోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, వేరే వాళ్ళకి తీసి ఇస్తాం. సో ప్రాసెస్ ఒక రకంగా సేమ్ ఉంటుంది, కాకపోతే ముందు ఇచ్చే ట్రీట్మెంట్ కండిషనింగ్ అంటాం, అవన్నీ వేరు ఉంటాయి. సో ఇది క్యాన్సర్ అయితే కాదండి. మనం డిస్కస్ చేస్తున్న ఈ లింఫోమా ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే చాలా వరకు రెస్పాన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి రేడియేషన్ ఇస్తుంటాము అండ్ ఇమ్యూనోథెరపీ అన్నారు. మరి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం ఉంటుంది? సో ఒకరికి యంగ్ పేషెంట్ ఉన్నారు, లింఫోమా ఉంది స్టేజ్ 4, ట్రీట్మెంట్ ఇచ్చాం, మోస్ట్ ఆఫ్ దెమ్ 80% వరకు పోతాయని చెప్పాం. మరలా తిరిగి వచ్చింది అనుకోండి, స్మాల్ ఛాన్స్ ఒక 10% వాళ్ళకి మళ్ళీ తిరిగి రావచ్చు. అది సంవత్సరంలో రావచ్చు, 2 సంవత్సరాల్లో రావచ్చు. అందుకనే డాక్టర్స్ రెగ్యులర్గా చెక్స్ చేస్తుంటారు, తొందరగా కనిపెడితే తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మరలా వచ్చినప్పుడు అని. తక్కువ మందిలోనే వస్తుంది, 10-15%లోనే వస్తుంది, కానీ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ చెక్స్ చేయాలి. సో ఒకళ్ళకి లింఫోమా వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి మరలా వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది మళ్ళీ కూడా, కాకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అలాంటి టైంలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, మరలా రాకుండా ఉండటం కోసం. ఓకే, రికరెన్స్ లేకుండా. నాగలక్ష్మి గారు కాల్ చేద్దాం. నాగలక్ష్మి గారు చెప్పండి మేడం. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. మేడం చెప్పండి. సిఎంఎల్ అని టెస్ట్ అంటే ఏంటి మేడం? సిఎంఎల్ టెస్ట్. సో క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియా అంటే అది ఒక టైప్ ఆఫ్ క్రానిక్ బ్లడ్ క్యాన్సర్ అండి, అంటే దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్. ఈ పేషెంట్స్ చూడటానికి నార్మల్ పేషెంట్స్ లానే ఉంటారు. ఏదో జలుబో దగ్గో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి చాలా మందికి. తెల్ల రక్త కణాలు నార్మల్ గా 4,000 నుంచి ఒక 7-8,000 వరకు ఉండాలి. వాళ్ళకి 30,000 ఉంటే జనరల్ గా కామన్ థింకింగ్ అంటే ఇన్ఫెక్షన్ అనుకుని యాంటీబయాటిక్స్ ఇస్తారు. తగ్గకపోతే ఆ తర్వాత స్ప్లీన్ కొంచెం పెరగటము, అలాంటి వాటిలో స్పెషల్ బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసినాక ఒక టాబ్లెట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. సో సిఎంఎల్ క్రానిక్ ల్యూకీమియా అనేది ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ ఇస్ అ గుడ్ టైప్ ఆఫ్ క్యాన్సర్. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో
ఈ బ్లడ్ క్యాన్సర్, ఈ లింఫోమా వచ్చిన వాళ్ళు తర్వాత అంటే టీనేజ్లో గురైతే ట్రీట్మెంట్ తీసుకున్నారు, క్యూర్ కంట్రోల్లోకి వచ్చింది, తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, పిల్లలు గురించి ఎలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది? సో ఎనీ పేషెంట్ పిల్లలు ఫస్ట్ క్వశ్చన్ యంగ్ పేషెంట్ రాగానే మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా అని అడుగుతామండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు. ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు కానీ పిల్లలు కాలేదు అని అంటే స్పర్మ్ ప్రిజర్వేషన్ అనేది ఒక ఆప్షన్ ఇస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ లీడ్ అ నార్మల్ లైఫ్. ఫర్టిలిటీ కూడా బాగానే ఉంటుంది. ఒక 5-10% మందికి ఫర్టిలిటీ తగ్గుతుంది కీమోథెరపీ ఇవ్వటం వల్ల. అందుకని వీళ్ళకి ఆప్షన్ ఇస్తాం కీమో స్టార్ట్ చేసే ముందు. ఈ క్యాన్సర్ ఉండటం వల్ల జన్యుపరమైన మార్పులు ఏమీ జరగవు పుట్టబోయే పిల్లలకి. ఆ టైంలో స్పర్మ్స్ మీద ఏమీ ఇంపాక్ట్ ఉండదు, కాకపోతే కీమో ఇచ్చినాక ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని ఒక ఆప్షన్ ఎనీబడి యంగ్ పేషెంట్ కీమో స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి చెప్తాం ఇలాంటి ఆప్షన్ ఉంది, మీరు ప్రిజర్వ్ చేసుకుంటారా అని. వాళ్ళు చేసుకుంటామంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఒక కీమో అయిపోయినాక 6 months వరకు పిల్లల్ని కనొద్దు అని ప్లాన్ చేయకుండా ఉండమని చెప్తాం. ఒక 5-10% మందికి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయండి, అందుకనే ముందే ఆప్షన్ ఇస్తాం కీమోథెరపీ వల్ల. ఫీమేల్లో అయితే కొంచెం ట్రికీగా ఉంటుందండి. ఈ స్పర్మ్ కలెక్షన్ ఎంత ఈజీ అంటే డైరెక్ట్ గా ఒక ఫ్యూ అవర్స్ లో అయిపోతుంది. అదే లేడీస్ లో ఓవర్ కలెక్షన్ అనేది చాలా కష్టం, ఒక 3 weeks వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో యూజువల్ గా లేడీస్ కి వి డోంట్ ఆప్ట్ ఫర్ 3 వారాలు 4 వారాలు వెయిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది మంచిది కాదు క్యాన్సర్ లో. సో వి గో అహెడ్. బట్ వాళ్ళకు కూడా ఫర్టిలిటీ రేట్స్ కొద్ది మందికే తగ్గుతాయండి. అట్లాంటి పిల్లల మీద ప్రభావం ఏమి ఉండదు ఈ కీమోథెరపీ వల్ల. ఒక 6 నెలలు ఉంటే ఆ ఎఫెక్ట్ మొత్తం పోతుంది. ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు. నరేంద్ర గారు కాల్. నరేంద్ర గారు. నా పేరు నరేంద్ర అండి, నేను ఏలూరు నుంచి చేస్తున్నానండి. హలో చెప్పండి నరేంద్ర గారు, వినపడుతుంది, మీకు క్వశ్చన్ అడగండి. మేడం నాకు హెచ్బి 5.2% వచ్చింది మేడం. హలో చెప్పండి. 5.2% వచ్చింది. తర్వాత 2 యూనిట్లు బ్లడ్ ప్యాకెట్ ఎక్కించిన తర్వాత 7.2 వచ్చిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ రక్తహీనత ఉన్నప్పుడు ఎందుకు రక్తహీనత వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వేరియస్ కారణాలు ఉంటాయి రక్తం తగ్గటానికి. రక్తం ఎక్కడి నుంచి అయినా పోతుండొచ్చు. మేల్స్ లో పైల్స్ అనేది కామన్ ప్రాబ్లము, లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉంటే జిఐ బ్లీడ్స్, రెగ్యులర్ గా కొంచెం కొంచెం బ్లడ్ పోవటము, ఐరన్ తక్కువ అయి ఉండటము, లేకపోతే విటమిన్స్ తక్కువ అవటము, ఇవి సాధారణమైన కారణాలు. ఇవన్నీ చూసి స్క్రీన్ అవుట్ చేసినాకే ఫర్దర్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. కానీ మేల్ లో మరి 5.2 అంటే చాలా తక్కువ అన్నట్టు, ఫీమేల్ కంటే కొంచెం రేర్. అవునండి, మేల్స్ లో అనీమియా అనేది యంగ్ పేషెంట్స్ లో చాలా మెటిక్యులస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి శివరామకృష్ణ గారిది. శివరామకృష్ణ గారు. మేడం డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. వచ్చిన మా మామ కూతురు మేనరికం మేడం, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 6 years వరకు పిల్లలు ఏం పుట్టలేదు మేడం. 6 years తర్వాత ఒక పాప పుట్టింది. ఒక 2 years తర్వాత వాళ్ళకు పాపకు 2 years వరకు బాగానే ఉంది. 2 years తర్వాత ఫీవర్ వస్తా ఉండేది. అలాగా 1 year దాకా వచ్చింది మేడం. 1 year దాకా వస్తే మేము బ్లడ్ టెస్ట్ లో జనరల్ గా పీడియాట్రిషియన్ వాళ్ళందరూ చూపిస్తున్నాము, తగ్గుతుంది వస్తుంది. తర్వాత వేరే చోట చూపిస్తే అది హెచ్ఎల్హెచ్ అన్నారు మేడం. హెచ్ఎల్హెచ్ అనేది చాలా రేర్ డిసీజ్ అండి. చాలా మంది డాక్టర్స్ కూడా ఆ పదమే విని ఉండరు, అంత రేర్. అది 1 million లో ఒక పేషెంట్ కి అలా వస్తుంది. అంటే బాడీలో స్కావెంజర్ సెల్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఒక బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే దాన్ని తీసేసే కణాలు ఉంటాయి బాడీలో, ఒక రక్షక భటుల్లాగా. స్కిన్ లో వస్తే స్కిన్ లో ఒక రకం ఉంటాయి, బ్లడ్ లో వస్తే మ్యాక్రోఫేజెస్ అంటారు. ఇవి క్లీన్ అవుట్ చేసే సెల్స్ అన్నమాట. ఏమన్నా బ్యాక్టీరియా ఉండి ఒక డెడ్ సెల్ ఉంటే దాన్ని తీసేస్తాయి. ఈ తీసేసి మంచిగా చేయాల్సిన సెల్స్ సడన్ గా యాక్టివేట్ అయిపోయి నార్మల్ సెల్స్ ని తినేస్తా ఉంటాయి. ఒక టిష్యూస్ ని డ్యామేజ్ చేయడం, అది ఆటో ఇమ్యూన్ అని అనరు. ఇట్ ఈస్ లైక్ ఒక సెల్ టైప్ అగ్రవేట్ అయ్యి టిష్యూస్ ని అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటది. దాన్నే హిస్టియోసైటోసిస్ అంటారు. దానికి కీమోథెరపీ ఈజ్ అన్ ఆప్షన్ అండి. మరీ అగ్రెసివ్ గా ఉంటే దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫాలో అవుతుంది ట్రీట్మెంట్ తర్వాత. సో ఇట్ ఈస్ వెరీ రేర్ డిసీజ్, బట్ వీ కెన్ డిస్కస్ లేటర్. ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి, బట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ చాలా ఇంటెన్సివ్ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 or 2 months హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ రేర్ టైప్ ఆఫ్ డిసీజ్.
ఈ లింఫోమాకి కూడా ఈ ప్రయత్నాలన్నీ తర్వాత మళ్ళీ వాళ్ళకి రికరెన్స్ ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారు కదండి. ఒకసారి చేస్తే బిఎంటీ ఇంకా వన్స్ అండ్ ఫర్ ఆల్ క్యూర్ ఉంటుందా, అది కూడా రిపీటెడ్ గా చేయించాల్సి ఉంటుందా? మీరు అన్నట్టు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లింఫోమాలో ఎక్కువ సార్లు చేసేది ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అండి. వాళ్ళది వాళ్ళకే వేస్తాం. ఎప్పుడైనా మనము ఆటో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళది వాళ్ళకే చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము, ఎక్కువ పెద్ద కీమో ఇచ్చి బాగా ఎక్కువ డిసీజ్ని డిలీట్ చేసి ఎక్కువ టైం వైట్ సెల్స్ తక్కువ ఉండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి బోన్ మ్యారో కణాలని ఒక సపోర్ట్ లాగా ఇస్తున్నాము. అదే ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది క్యూర్ కాదండి, బట్ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ యంగ్ పేషెంట్ కి లింఫోమా ఉంది, ట్రీట్మెంట్ ఒక 2-3 సైకిల్స్ ఇచ్చినా కూడా బాగా తగ్గలేదు అనుకోండి, సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వము, స్టెప్ అప్ చేస్తాం. ఇచ్చి ఒక్కసారి స్టెప్ అప్ చేసాము అంటే దాన్ని ఫాలో బై బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. తిరిగి వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. ఒకసారి రిలాప్స్ వచ్చినాక క్యాన్సర్ కణాలు ఫస్ట్ లో ఉన్నంత మంచిగా ఉండవండి. అవి క్యాన్సర్ కీమోథెరపీకి అంత బాగా పనిచేయవు. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు యు సీ ద ట్యూమర్ ష్రింకింగ్, బట్ నెక్స్ట్ టైం అనేది ఆ రెస్పాన్స్ ఉండదు. సో కొన్ని బ్యాడ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కి ముందు నుంచే ఆ ఆలోచన అంతా ఉండాలి. ఓకేనండి డాక్టర్ పద్మజ ఆరోగ్యరెడ్డి గారు, బ్లడ్ క్యాన్సర్స్ లో లింఫోమా అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి లక్షణాలను నెగ్లెక్ట్ చేయకుండా ఫర్దర్ గా బ్లడ్ వర్కప్స్ చేయించుకొని ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తే ఈ రోజుల్లో ఎంతవరకు క్యూర్ ఉంటుంది, అండ్ ఈ రోజుల్లో దీంతో పాటు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ బిఎంటీ లాంటి ఎలాంటి అవైలబుల్ ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.